ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకో. నా జీవితంలో ఎప్పుడు చూడలేదు ఎంత అద్భుతం. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆ రోజు మహానటి సావిత్రి గారు అయితే ఈ రోజు నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి, నువ్వు రియల్ గా ఇల్లీగల్. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మనతోని ముచ్చట. మీరు చెప్పింది అర్థం కాలేదు కానీ అది బానే ఉంది. ఇంకేమైనా నాకు తెలుసు సార్, ఎక్కడ నొక్కాలో ఎక్కడ మొక్కాలో ఎక్కడ తొక్కాలో ఎట్లా పైకి రావాలో నాకు తెలుసు సార్. నాకు తాడింతనేవాడు ఉంటే తలంత. అయ్యో దెబ్బలేమండి. ఇది నిజమే కదా, జోక్ అనుకుంటారండి అందరూ. ఎవరండి అతను అంత సున్నితంగా ఉన్నాడు? సున్నిత మీకు పొగడతలంటే ఇష్టం ఉండదని నాకు తెలుసు, కానీ ఈ రోజు మాత్రం నన్ను ఆపొద్దు ప్లీజ్. ఏంటి రామారావు ఏదో స్ట్రగుల్ అవుతున్నావు చెప్. షాకులు, జలకులు, ట్విస్టులు, దెబ్బ మీద దెబ్బ, ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. నీకు తెలవా, ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు అతను. అతను ఎవడు అనుకుంటున్నారా? ఎవరు? మై ఫ్రెండ్, లివింగ్ లెజెండ్. సూపర్ 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 సూపర్. థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓ మై గాడ్, ఓ షిట్, ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నాను అన్న. చాలా 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 పెద్ద థ్యాంక్స్ అండి. జీవితాంతం రుణపడిపోయి ఉంటాను మీకైతే, అన్డౌటెడ్. వెరీ బెస్ట్. ఈసారి టైటిల్ నువ్వే కొట్టాలమ్మా. ఏం లేదు బాబా, నాకు నిజం తెలిసిపోయింది. నీ ఏదో పర్ఫార్మెన్స్ వేస్ట్ చేయకు అని చెప్తారు వాళ్ళు. రే నువ్వు పావలాగా అద్దరుపై చేస్తున్నావు. సార్ 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 చేసి నువ్వు అవరా వేసేసాడు, బాగా వేసేసాడు. గారు దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టి నవ్వకండి. ఊళ్ళో జనాలకి దడుపు జనాలు. సౌందర్య ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఏం చేశారు? అది పుట్టించింది ఎవరు? మేము. ఇలాంటి చాలా చూసా. మాట్లాడతలేడు, మౌనంగా ఉన్నాడు. నా కొడుకు అనుకుంటే నా ఒక్కొక్కరికి నా కొడుకు. అవసరం లేకుండా సంబంధం లేకుండా ఎవరినో ఎంటర్టైన్ చేయటం కోసం, ఎవరినో లేపటం కోసం నేను బతక. నాలిక పైన శరీరం పైన కాస్త కంట్రోల్ ఉంచుకోవాలి. ఈ ఫుట్బాల్ ఆట మాకు తెలియదు, కానీ మాట దడ దడ పుట్టిస్తుంది. అదృష్టం, కష్టపడ్డా, పని చేసిన, సక్సెస్ అయినా. నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు, రాలేడు. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి, నా గురించి చెప్పలేదు. నీకు తెలుసు ఏమో, నాకు ఎన్నెలు తెలిసిపోతాయి. ఇప్పటి వరకు మనం ఇలాంటి ఒక మహానుభావున్న దూరంగా పెట్టింది అని ఒక్కసారి ఆ అమ్మాయి ఆటగాడివే నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. ఏమిటి సిగ్గుపడుతున్నారా? బెదిరించే మొగడు లేడా? నన్ను కొట్లే నా కొడుకు. సేతుకున్న ఎంట్రికలు ఎట్ట లెగసి నిలుస్తున్నాయిరా. మొత్తం చేతి మీదేనా? ఇంకా కప్పు మనమే కొడుతున్నాం, కొట్టాలని ప్రార్థిస్తూ సెలవు. ఎంత బాగా చేశారంటే నాకైతే తెగ ఎంజాయ్ చేశారు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.